భయం ఎంత దుస్థితికి తీసుకెళ్తో తెలుసా? మన ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి కదా, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు రిజల్ట్ రాకముందు. ఎందుకని? ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఫెయిల్ అయిపోతాను పేపర్లో రాసి, సూసైడ్ నోట్లో రాసి చచ్చిపోయాడు. రిజల్ట్ చూస్తే పాస్ అయ్యాడు. ఈరోజు మనం వెలుగులో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు. బైబిల్లో దేవునితో సహవాసం చేస్తున్నానని చెప్పుకొంచు చీకటిలో నడిచేవారు ఉన్నారు. అంటే ఎలాంటి వారు? పైకి మాత్రం దేవునితో సహవాసం చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? చీకటిలో ఉన్నారు. దేవునితో సహవాసం అంటే ఏమిటి? ప్రార్థన చేసుకోవటం, మందిరానికి రావటం, సంఘంగా ఏదైనా సమావేశం ఉన్నప్పుడు కూడుకోవటం, ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేయడం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడి సహవాసం నాకు లేకపోవడం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి వస్తుంది. ఇవన్నీ ఉండి కూడా చీకటిలో నడిచేవారు చాలా మంది ఉన్నారు. చీకటిలో నడవటం అంటే, వెలుగులో నడవటం అంటే ఏమిటి? ఈరోజు మనం చూద్దాం. యోహాను సువార్త, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం ఎలా అంటున్నామంట? అబద్ధమాడుతున్నాము. ఒక్క వచనమే చదవండి. ఇప్పుడు ఆయనతో కూడా సహవాసం చేస్తూ ఎలా ఉన్నారంట? చీకటిలో నడిచేవారు ఎలాంటి వారు? అబద్ధికులు. దేవునితో సహవాసం చేస్తూ కూడా చీకట్లో నడిచే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఉదాహరణకు ఏలి కుమారులు దేవుని ఎరగని వారు అని రాస్తుంది, కానీ సాధారణంగా వాళ్ళు ఎవరు? యాజకులు. మరి ఇదేంటిది? యాజకుల్లో కూడా దేవుని ఎరగని వారు ఉంటారా? దేవుని దృష్టికి ఎరగటం అంటే ఏంటి తెలుసా? ఆయన చిత్త ప్రకారం జీవించు. ఏలి కుమారులు పేరుకు యాజకులు, కానీ ఏమి లేదు, ఆయన చిత్త ప్రకారం జీవించేటువంటి జీవితం లేదు. అందుకు దేవుడు ఏం సర్టిఫికెట్ ఇచ్చాడు? దేవుని ఎరగని వారు రాసి ఉంటుంది. ఈరోజు మనం మందిరానికి వస్తూ దేవుని ఎరగని వారం అని ఎప్పుడు ఉండదు తెలుసా? దేవుని చిత్త ప్రకారం మనం జీవించడం. ఆయన చిత్తం అంటే ఆయన చెప్పింది చేయటం, ఆయన జీవించమన్నట్టు జీవించడం, అంతేనా? ఆయన చిత్తం ప్రకారం అంటే ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకటం. చిత్తం అంటే ఇష్టం. ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించడం. మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే దేవుని ఎరగని వారంగా ఉంటాం. ఈరోజు మనం చేసే ప్రతి ప్రవర్తన దేవునికి ఇష్ట ప్రకారంగా నా జీవితం ఉంటుందా అనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి. ఒక్క మాటలో చెప్తాను, చీకటి, బైబిల్లో చీకటి అనే దానికి సాదృశ్యంగా ఏమి ఉంటాయి? ఒకటి చీకటి దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ఒకటి పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. నెంబర్ 2 దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఇంకా చీకటి అంటే అజ్ఞానానికి సాదృశ్యంగా ఉంటుంది. మూడవదిగా ఏముంటుంది? చీకటి శక్తులకు సాదృశ్యంగా ఉంటుంది. అంటే చీకటి ఎప్పుడు నెగిటివ్ షేడ్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నాడు. వెలుగు నుండి ఎప్పుడైతే సపరేట్ అయిపోతామో అదే చీకటి. ఒకే చోట వెలుగు చీకటి ఉండగలవా? వెలుగు వచ్చిందంటే చీకటి ఉండదు. చీకటి వచ్చిందంటే అక్కడ వెలుగు లేకపోవటం వల్ల చీకటి వస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా వెలుగు అయిన క్రీస్తు నుంచి మనలో ఉన్నామా? లేదా వెలుగు నుంచి, ఆ క్రీస్తు నుంచి బయటకు వస్తే ఇంకేముంటుంది? నెంబర్ 2 ఇంకా చీకటి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? పాపం ఎప్పుడు కూడా చీకట్లోనే జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూడండి, పాపం ఎప్పుడు కూడా, దొంగతనం ఎప్పుడు జరిగింది? చీకట్లో జరుగుతుంది. ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్, స్మగ్లింగ్ అని ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు రాత్రి అయ్యిద్దా, ఎప్పుడు లారీలు పంపించేద్దామా అని చూస్తాము. ఒక వ్యభిచారం చేసే కార్యకలాపాలు చేసేటువంటి ప్రాంతం ఎప్పుడు చేస్తారు? చీకట్లో చేస్తారు. చీకటి ఎప్పుడు కూడా భయంగా ఉంటుంది, భయపడుతూ చేస్తుంది, ఎవరికి కనిపించకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. మరి వెలుగు అంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు.
ఆ తీర్పు ఇది, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు నిష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు వెలుగునందుకు రాడు. వెలుగు లోకంలోనికి వచ్చింది. వెలుగు ఎవరు? క్రీస్తు లేదా వాక్యము. ఈ వెలుగు ఏంటో కాదు, వాక్యం. ఈ వాక్యం ఎలాంటిది? రెండంచులు గల ఖడ్గము లాంటిది. ఇది మన శరీరములోనికి మూలుగు అన్ని విషయాల్లోనికి దూరుచు మన లోపల ఉన్నటువంటి ఏ పాప బీజం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు మనం 99 విషయాల్లో మంచి విషయంలో మంచిగా ఉన్నాం. మనం వాక్యానుసారంగా అన్ని విషయాల్లో ఒక్క విషయంలో పడిపోయాం. ఆ ఒక్క విషయం ఈ వాక్యం అనే ఖడ్గం వెళ్ళి దూసుకు వెళ్ళి చూపిస్తుంది. నువ్వు 99 మంచి చేసావు, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నది వాక్యం. నువ్వు ఒక్క విషయంలో చీకటిగా ఉన్నావు, ఒక్క విషయంలో నీలో డార్క్నెస్ ఉంది, ఇది మార్చుగానే చూపిస్తుంది. ఉదాహరణకు నేను అన్ని విషయాల్లో మంచిగా కొంతమందికి ఆ ఒక్క విషయం వాక్యంలో చూపించామనుకోండి, యాక్సెప్ట్ చేస్తారు. చాలా తక్కువ మంది, నిజమే కదా, ఇది నేను మార్చుకోవాలి. కానీ చాలా మంది ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్నాడు, ఒక వ్యక్తి లంచం తీసుకున్నాడు అనుకోండి. ఆ లంచం గురించి ఇక్కడ ప్రసంగం చేశాను అనుకోండి, అతనికి నచ్చదు. ఆ వాక్యం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, లేదా నెక్స్ట్ టైం ఇక్కడ రాడు, లేదా ఇక్కడ తాగుబోతున్నాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అతను, ఇంట్లో అన్ని రకాలుగా చూసుకుంటాడు, బైబిల్ చదువుతాడు, వాక్య మందిరానికి వస్తాడు. కానీ త్రాగుడు అనే చిన్న ఒక అలవాటు ఉంది. తాగుబోతులు మారడానికి ఇక్కడ నుంచి ప్రసంగం చేసేవాడికి అతనికి నచ్చదు. అమ్మ మీరు సీరియల్ చూడడం ఒక్కటి మాత్రం నాకు చెప్పవద్దు, ఇది నా చెవులోకి వెళ్తాం, మిగతా అన్ని నేను వేరే చెప్పాలంటే కొంతమంది ఉంటారు. ఎందుకంటే సీరియల్ అలవాటు కొంతమందికి బాబు ఎడిక్ట్ అయిపోయారు. దాన్ని అంటే ఇది పెద్ద పాపం, వాళ్ళు తాగుతున్నారు. నాకు ఏదైనా ఎడిక్షన్ ఏదైనా తప్పే, ఎడిక్షన్ ఏదైనా పాపమే. అది నువ్వు ఏ ఎడిక్షన్ అయినా సరే, ఒక దేవుని విషయంలో ఎడిక్షన్ తప్ప ఈ లోకంలో ఏ ఎడిక్షన్ అయినా అది పాపమే. ఫోన్ ఎడిక్షనా, అది పాపమే. ఫ్రెండ్స్తో చిట్ చాట్ ఎడిక్షనా, ఏదైనా సరే ఎడిక్షన్ అంటేనే పాపం. ఈరోజు ఆ చీకటిలో మనం ఉన్నాం. ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, వాళ్ళకి నచ్చదు. ఆ ఒక్క విషయం వాళ్ళ జీవితాల్లో మార్చుకోవడానికి వాక్యం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ 99 విషయాలు నువ్వు మంచి అనే సపోర్ట్ నీకు ఇవ్వదు వాక్యం. ఆ ఒక్క విషయం నీ హృదయంలో నువ్వు ఇది మార్చుకో 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 అని చెప్తుంది. మన మనస్సాక్షి పనిచేసినంత వరకు అది మార్చుకుంటాం. మనస్సాక్షిని ఎప్పుడైతే తీసుకు పక్కన పడేసామో నీకు ఆ ఒకటి కాదు, ఒకటి మంచిగా ఉండి 99 చెడ్డగా ఉన్నాయని చూపించారు వారు. కాబట్టి నీ మనస్సాక్షే దేవుడు వాక్యం. కొన్నిసార్లు నీ మనస్సాక్షి చెప్పేది మీరు వినండి ఎప్పుడైనా సరే, అప్పుడు మీ జీవితాల్లో చాలా మార్పు వస్తుంది. ఇలా ఎందుకు మాట్లాడాము, ఒక మాట మీరు ఎప్పుడైనా మనస్సాక్షి గుచ్చుతుందంటే మీరు ఇంకా దేవుళ్ళలోనే ఉన్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇలా అనవసరంగా అన్నానే, మనసు గుచ్చుకుంటుంది, మనస్సు నన్ను పీక్ తింటుంది, అసలు ఎందుకన్నానే, అదే మనస్సాక్షి. దాన్ని పీక పిసికి పడేయకండి. అలా ఉండటం చాలా ముఖ్యం. అలా మనస్సాక్షి మన మీద నేరారోపణ చేపించే ప్రతి విషయంలో మనం మార్చుకుంటే మన ఆత్మీయ విషయాల్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటాం. ఇక వాక్యం ఎలాంటిదంటే 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 105వ వచనంలో, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం ఎలాంటిదంటే పాదాలకు దీపం లాంటిది, త్రోవలకు వెలుగు లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ డ్రైవ్ ఉంది, ₹1,00,00,000 BMW కారు ఉంది, దానికి హెడ్ లైట్ లేదు. నైట్ టైంలో బయలుదేరతారా? ₹1,00,00,000 కారుగా, ₹1,00,00,000 కారు ₹1,000 ₹2,000 విలువ చేసే దానికి లైట్ లేదు, హెడ్ లైట్ లేదు. ఎందుకంటే ₹1,00,00,000 కారు కంటే విలువ. ఇప్పుడు నైట్ వచ్చేటప్పటికి ఏం కావాలి? వెలుగు కావాలి.
5 లక్షల ఆల్టో కారు లైట్ ఉంది, ₹1,00,00,000 BMW కారుకి వెలుగు లేదు. ఆ టైం ఏదో వేసుకెళ్తాం, ఆల్టో కారు వేసుకెళ్తాం. ఎందుకని ఇప్పుడు కావాల్సింది ఏంటి? వెలుగు. వెలుగులో వెళ్తూ ఇప్పుడు ఏం జరుగుతుంది? వెలుగుంటే ప్రమాదం జరగకుండా ఉంటుంది. వెలుగు వల్ల ప్రమాదం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, కట్టిక చీకట్లు ఇంట్లో ఉన్నాం, మన చేతులు ఏం వెతుకుతాయి? వెలుగు వెతుకుతాయి. అంటే ఈరోజు చెప్పండి, అగ్గిపెట్టి కాదు, మొబైల్ వెతుకుతూ ఉంటాయి. ఎక్కడుంది మొబైల్, ఎక్కడుంది మొబైల్ అని. ఎందుకంటే వెలుగు కోసం ప్రాణం తహతలాడుతుంది. ఆ టైంలో అగ్గిపెట్టి ఎక్కడ ఉందో తెలుసు, ఏది గుద్దుకొని దబా అన్ని గుద్దుకొనేసి అక్కడికి వెళ్ళిపోతాం. ఈ దారిలో ఎంత డ్యామేజ్ జరిగిందో మనం పట్టించుకోం. అక్కడ గాజు గ్లాస్ ఉండొచ్చు, లేదా కత్తిపేట ఉండే కసామను కోసుకుపోవచ్చు. ఎన్ని జరిగినా చూడ, చీకట్లో ఎంత హాని జరుగుతుందో చూడండి. అయినా నీ పరుగు ఎక్కడ దాకా? వెలుగు దాకా పరిగెడతానే ఉంటుంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా. అంటే వెలుగు ఒక్కసారి నీ చేతికి వచ్చిన తర్వాత అమ్మయ్యా అనిపిస్తుంది. ఈరోజు ఆ వెలుగైన క్రీస్తు గురించి మీకు తెలుసు, ఆ వెలుగు గురించి మీరు వింటున్నారు. అయినా కూడా వెలుగు దగ్గరికి రానివారు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలాంటి ఇప్పుడే మనం చదువుకున్నాం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, చీకట్లో ఉన్నవారు వీళ్ళందరూ కూడా. ఆఫ్టర్ కొద్దిసేపు భౌతికమైన వెలుగు కోసం అంత తహతలాడుతున్నాడు కానీ మనిషి ఒక ఆత్మీయమైన జీవితానికి, నీ జీవితానికి వెలుగునిచ్చే దానికోసం తహతలాడుతలా. అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే క్రైస్తవులుగా కనిపిస్తున్నారు కానీ క్రైస్తవులు కాదు. అంటే ఎలాంటి వారు? కాయలు లేని చెట్లు లాంటి వాళ్ళు, నీరు లేని మేఘం లాంటి వాళ్ళు, అలాగే నూనె లేని దీపాలు లాంటి వారు. అట్ ద సేమ్ టైం క్రీస్తు లేని క్రైస్తవులు. కాయలు లేని చెట్లు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీరు లేని మేఘం వల్ల ప్రయోజనం ఉందా? నూనె లేని దీపం వల్ల వెలుగుందా? అలాగే క్రీస్తు లేని క్రైస్తవుడి యొక్క జీవితంలో అర్థమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు లేని జీవితానికి అర్థమే లేదండి అసలు చెప్పాలంటే. ఈరోజు నీనా జీవితానికి ఒక అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు అనే వెలుగు. ఈరోజు వెలుగులో మనం ఉన్నామా అసలు? లేదా వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ పైకి ఏదో నేతి బీరకాయల్లో నెయ్యి లేకపోయినా పేరుకు మాత్రం నేతి బీరకాయ చెప్పుకొని బతికేస్తా చూసారా? అలాగే క్రీస్తు లేకపోయినా క్రైస్తువులని చెప్పుకొని మనం బ్రతికేస్తున్నాము. వెలుగు దగ్గర రండి. చీకటి వర్సెస్ వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ వెలుగు ఎవరు? క్రీస్తు. నాతో నడిచిన వాడు చీకట్లో నడవట్లేదు, అతడు వెలుగులో నడుస్తున్నాడు. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా 2 మార్గాలు ఉంటాయి, మంచి చెడు. అలాగే వెలుగు చీకటి. ఈరోజు నా జీవితాలు ఎక్కడ ఉన్నాయి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు ఒకప్పుడు చీకటి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు క్రీస్తు లేనప్పుడు మన జీవితాలు ఎలాంటివి? చీకటి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా నువ్వు క్రీస్తుని ఎరగకపోతే ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది? చీకటి. ఇప్పుడు అనగా మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఇప్పుడు వెలుగులో ఉన్నారా? క్రీస్తును తెలుసుకొని కూడా చీకట్లో ఉన్నారు. క్రీస్తు లేని జీవితం చీకటి. అలాగే చీకట్లో నడవటం అంటే ఏదో చూద్దాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక, ముగించేస్తాను, సమయం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయనతో కూడా సంవాసం గలవారని చెప్పుకోవచ్చు, చీకట్లో నడిచిన
మనము అబద్ధం ఆడుచున్నాం, మనం అబద్ధాలు ఆడుతున్నాం. మనం క్రైస్తవులు ఆడే పెద్ద అబద్ధం ఏంటంటే, చాలా మంది నేను క్రైస్తవులు, మిగతా అబద్ధాలు పక్కన పెట్టండి, నేను క్రైస్తవుడని చెప్పడం పెద్ద అబద్ధం అయితే చూడండి ఇంకా పరిస్థితి ఎలా ఉంది. బైబిల్ ప్రకారం నిజమేంటో తెలుసా? క్రీస్తులో అనగా వెలుగులో నడిచేవాడే క్రైస్తవుడు. మిగతా అలా నడవకుండా నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న అబద్ధం, నేను క్రైస్తవుడు అని చెప్పుకున్న అబద్ధం. చీకటి యొక్క లక్షణాలు ఏంటి? ఒకటి నెంబర్ 1 పాప జీవితం. చీకటి యొక్క లక్షణాలు మనం చూస్తే నెంబర్ 1 పాప జీవితం. పాప జీవితంలో ఏముంటది? మనం గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 చూస్తే, శరీర కార్యములన్నీ కూడా, ఇవన్నీ కూడా పాపము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే మీరు అనుకున్నది ఇక్కడ లేదు, మొబైల్ ఇక్కడ లేదు అంటే మొదలైనవని రాసింది. నేను మొబైల్ చూడటం ఎడిక్షను, పాపం లేదే, ఇంకా ఏదైనా సరే ఇక్కడ లేని ఏదైనా ఉన్నది అనుకోవడానికి మొదలైనవి, ఇవన్నీ కూడా పాపము. ఇవన్నీ చీకటి యొక్క లక్షణాలు. నెంబర్ 2, దేవుడి నుంచి దూరం అయిపోవడము చీకటి. చాలాసార్లు కొంతమంది అనుకున్నది జరగలేదు అనుకోండి, లేదా జీవితంలో కష్టాలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి అనుకోండి, దేవుడి నుంచి దూరం అయిపోయి గర్వాపసని పేరు పెట్టుకుని ఎక్కడో ఒకటి దగ్గర, ఎవడో తలకమాసుడి దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంది, అక్కడ దగ్గర కూర్చొని నేను ఒకప్పుడు క్రైస్తవు, ఇప్పుడు మారిపోయినా కానీ గోతికాడు నక్క ఎదురు చూస్తా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవడిస్తాడా, నేను వీడియో పెట్టుకొని వేలకు వ్యూస్ సంపాదించు, ఒక నేను సంపాదించుకొని చూద్దామా అని కొంతమంది ఉన్నారు. అంటే గర్వాఫీస్ అయిపోయారని కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీళ్ళందరూ ఏమైపోతున్నారు? దేవుడి నుంచి దూరం అయిపోతుంటే వెలుగు నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు చీకటిలోకి వెళ్తున్నారు. మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 59:2 తొందరగా. మీ పాపములు ఆయన ముఖమును, యెషయా 59:2 కదా, అదే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆలకింపుకున్నాడు. మీ పాపములు ఏం చేస్తున్నాయి? ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయి. అంటే మీ పాపాలు దేవుడి నుంచి దూరం చేస్తున్నాయి, వెలుగు నుంచి చీకటి వైపు నడిపిస్తున్నాయి మిమ్మల్ని. అలాగే నెంబర్ 3, ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ గుడ్డితనం. శరీరం గుడ్డితనం అన్న ప్రాబ్లం లేదు, కానీ ఈ ఆత్మీయ గుడ్డితనం కూడా మనకి చీకట్లో నడవడానికి కారణమవుతుంది. ఈ మాట మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. వాక్యంలో సత్యము చెప్పి హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యం మనలోనికి వెళ్లకుండా ఆత్మీయ అంధత్వం అడ్డుపడుతుంది. ఇది సత్యమనే గ్రహింపుకు రావటం లేదు, ఇది మార్చుకోలేను అని ఆత్మీయ అంధత్వంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఇది చీకటి లక్షణం. ఇంకా చూస్తే ఇంకా చీకటి లక్షణాల్లో 4వది భయము, అశాంతి. చాలా మంది జీవితాల్లో భయము, అశాంతి కూడా చీకటిలో కనిపిస్తుంది. భయము ఎంత దుస్థితికి తీసుకెళ్తుందో తెలుసా? మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి కదా, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు రిజల్ట్ రాకముందు. ఎందుకని? ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను ఫెయిల్ అయిపోతాను పేపర్లో రాసి, సూసైడ్ నోట్లో రాసి చచ్చిపోయాడు. రిజల్ట్ చూస్తే పాస్ అయ్యాడు. ఈ లోపు ఏమైంది? చచ్చిపోయాడు. ఈ లోపు ఏం జరిగింది? తనలోనికి భయము, ఒక అశాంతి చోటు చేసుకున్నాడు. ఏదో జరిగిపోద్ది అనుకొని ముందుగానే భయపడిపోతా ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది భయపడదు. ఎందుకని? రేపు ఏం జరిగిద్దో నీకు తెలియదు. రేపు ఏదో జరిగితే భయపడుతున్నాం, అది జరగకపోవచ్చు. అలాగే నా స్నేహితుడు
నిన్నే సూసైడ్ చేసుకున్నాడు. చీరాలు బెట్టింగ్స్ లో వాటిలో డబ్బులు పెట్టాడు, స్టాక్స్ లో ఎట్లో డబ్బులు పెట్టాడు, అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు. ప్రపంచంలో ఆ ఒక్కడైనా అలా చేస్తుంది, బెట్టింగ్ చేస్తుంది? ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్న వాళ్ళు లేరా? ఐపీలు పెట్టేసి అప్పు ఇచ్చేవాడు కళ్ళ ముందు కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్న వాళ్ళు లేరా? చెప్పండి. బతకాలంటే ఎలాగైనా బ్రతకవచ్చు. తప్పు చేసినప్పుడు వీళ్ళకి ఆలోచన రాదు, కానీ ఆ తప్పు జరిగిపోయిన తర్వాత భయం, ఈ భయం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని సూసైడ్ వైపు తీసుకెళ్తాం. ఒక్క నిమిషం ఆలోచిస్తే నా భార్య, నా కుటుంబం, ఈ శ్రమ ఎంత అనుకుని ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళందరూ బ్రతికేవాళ్ళు కదా. వీళ్ళందరూ ఏంటి, రేపు ఏదో అయిపోతుందని భయం. ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నా తల్లిదండ్రులు కొట్టేస్తున్నారు, రాసింది నా తల్లిదండ్రులు. నన్ను కొట్టేస్తారు, నా తల్లిదండ్రులు నేను బాధ పెడతాను అని సూసైడ్ చేసుకున్నాడు. కొన్ని మార్కులు కూడా తక్కువ కూడా రాలా. 35 మార్క్ పాస్ మార్క్ కదా, ఒకటి 55, ఒకటి 60 అబౌవ్ వచ్చింది. ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో 60 పైన వస్తున్నాయంటే మంచి మార్కులే కదా, మంచివే. ఎందుకంటే కొంతమంది ఫిజిక్స్ లో వీక్ గా ఉంటారు, కొంతమంది కెమిస్ట్రీలో వీక్ గా ఉంటారు. ఆ మార్కులు వచ్చాయో తక్కువేమో కాదు, ఎబోవ్ యావరేజ్ గానే ఉన్నారు వీళ్ళు. అయినా కూడా భయపడిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అందుకే పరిస్థితులకి భయపడొద్దు. ప్రభు అదే చెప్తున్నాడు. పరిస్థితులు చూసి గాలి, తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. పడవ మీద ప్రశాంతంగా ఉన్నాడు ప్రభు. ప్రశాంతంగా ఉన్న సృష్టికర్త నీ పక్కనే ఉంటుండగా నీకెందుకు భయం, నీకెందుకు చింత, ఏదో అయిపోద్దని ఎందుకు భయం? భయపడద్దు. ఈ భయము, అశాంతి కూడా చీకటి లక్షణాలు.